అమ్మగారు 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 అయ్యగారు డైనింగ్ టేబుల్ మీద ఫైల్ మర్చిపోయారంట, తీసుకురమ్మన్నారు. ఒక ఫైల్ అన్న మాట ఏమిట్లే, ఈ మధ్య పెళ్ళాన్ని కూడా మర్చిపోయారు. అలా చూస్తావేంటి? టిఫిన్ తిందుగాని రా. రా రా కూర్చో. పర్లేదండి. అరే పర్వాలేదు కూర్చో. నుంచుందండి. కూర్చోరా. మరి మొహాన్ని పెడతానండి. తిను. బాగుందా? సూపర్ అండి, మీ చెయ్యి సలవా. ఒరే, నేను పెట్టిన టిఫిన్ తిన్న విశ్వాసం నీకుంటే నాకు నిజం చెప్తావు? అదేంటి అలా చూస్తావు? నాకు కొంచెం గడుస్తాను ఎక్కువలే. అడగండి అమ్మా. మీ ఆఫీస్ లో గడకర్లా పొడుగ్గా ఎర్రగా ఒక పిల్లుందే, పేరేమిటబ్బా? సుధా. ఆ పిల్ల ఎలాంటిదంటావు? చాలా మంచిదండి. వయసు చిన్నదైనా మనసు పెద్దది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవత అనుకోండి. మీ అందరికి దేవత కావచ్చావు గాని నా పాలిటి దెయ్యం. అదేంటమ్మగారు? అయ్యో, నీకింకా తెలీదా? ఆ చెవిన పడే. ఆ సుధా మా వారితో ప్రేమాయణం వెలగబడుతోంది. ఏ సంబంధం లేని నువ్వే ఇలా బీసుకుపోయావంటే పెళ్ళాన్ని నేనెంత ఇదైపోతున్నానో ఆలోచించు. అవునమ్మా, వస్తానమ్మా. ఫైల్ తీసుకోకుండా వెళ్తాను. ఇదిగో ఫైలు. ఇదిగో అబ్బాయి, నేనేదో మనసు ఉండబట్టలేక రహస్యం కాస్త బట్టబయలు చేశాను. నువ్వెవరితో అనకి? అనమ్మా. అనకుండా ఎలా ఉంటావు? అంటావు. అనమ్మా. నిన్ను చూస్తే రహస్యాలు దాచుకునే వాళ్ళ లేవు, నాకు తెలుసు అనేస్తావు. అనమ్మా. అంటే మాత్రం నేను చూడొచ్చానా ఏంటి? వెళ్ళు వెళ్ళు. సార్ పిలిచారంట. మధు, చిన్నవాడివని చనువు తీసుకొని చెప్తున్నాను, ఏవి అనుకోవద్దు. ఏ విషయం సార్? నీకు సుధకు అక్రమ సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. మీరు నమ్ముతున్నారా సార్? నమ్మితే అందరిలాగా కామ్గా ఉండేవాడు కదా.